సిబిఎన్ సీఎంగా ఉన్నంత వరకు క్రిమినల్స్ కు రాష్ట్రంలో చోటు లేదని వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే అదే వారికి చివరి రోజన్నారు. వైఎస్ వివేకాను హత్య చేయించి నేరం తనపై మోపారని చెప్పారు. బాబాయిను హత్య చేసిన వారు రాజకీయాలకు అర్హులా అంటూ ప్రశ్నించారు చంద్రబాబు. శాంతి భద్రతలు సరిగ్గా ఉంటేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. సిబిఎన్ సీఎంగా ఉన్నంత వరకు క్రిమినల్స్కి రాష్ట్రంలో చోటు లేదనేది నా ప్రగాఢమైన సందేశం. ఆ రోజు మీరు చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో ఫ్యాక్షనిజం కానీ, రౌడీజం కానీ, నక్సలిజం కానీ, ఇంకో పక్క కమ్యూనల్ వైలెన్స్ కానీ, ఇంకో పక్క స్మగ్లర్లు కానీ, మాఫియా కానీ అందరిని కూడా పూర్తిగా కంట్రోల్ చేశాం. జీరో క్రైమ్, అది ఏదైనా కావచ్చు. రేపు రాబోయే రోజులు ఇష్టానుసారంగా గంజాయి అమ్ముతాం, గంజాయి సేవిస్తాం, గంజాయి పండిస్తాం. మమ్మల్ని అడగద్దంటే మాత్రం కుదరదు, తాట తీస్తామని మరొక్కసారి హెచ్చరిస్తున్న వీళ్ళందరినీ. ఆడబిడ్డల్ని గొడవ చేస్తాం, వేధిస్తాం, లేకపోతే అత్యాచారాలు చేస్తాం. కానీ మమ్మల్ని అడగద్దంటే ఒకటే హామీ ఇస్తున్నా, అదే అలాంటి వారికి చివరి రోజు అవుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నా. బాబాయిని చంపి నేను ముఖ్యమంత్రిగా ఉంటే నా మీదే నేరం మోపి ఎన్ని నాటకాలు ఆడారో చూశారు మీరు. ఆ గొడ్డలితో నరికిన విధానం, రూమ్ అంతా కూడా రక్తం పడిపోయి బాత్రూమ్ వరకు లాక్కెళ్ళి ఘోరాతి ఘోరంగా మర్డర్ చేసిన వ్యక్తి రాజకీయాలకు అర్హులా తమ్ముళ్ళో అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆలోచించేది, మనం కానీ సిన్సియర్గా ప్రయత్నం చేస్తే ఈరోజు ప్రపంచంలో ఎక్కడికో పోవాల్సిన పని లేదు. నేను అందుకే చెప్పాను, టెక్నాలజీ కానీ మనం నేర్చుకుని థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ. లొకేషన్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైన్. మీ ఊర్లో మీరు కూర్చొని ఒక స్టార్టప్ కంపెనీ పెట్టి నాలెడ్జ్ ఎకానమీలో ప్రపంచానికి సేవలు అందించే పరిస్థితి వస్తుంది.